ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం నందు కొన్ని బైబిల్ ప్రశ్నలు షేర్ చేస్తున్నాను. మొదటి ప్రశ్న, ఎవరు దేవుని చూచెదరు? కనికరం గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరచువారు, సాత్వికులు. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. రెండవ ప్రశ్న, ఎవరు దేవుని కుమారులు అనబడుదురు? కనికరం గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరచువారు, సాత్వికులు. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. ఎవరు భూలోకమును స్వతంత్రించుకుందురు? సమాధానపరచువారు, హృదయశుద్ధి గలవారు, కనికరము గలవారు, సాత్వికులు. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నాలుగవ ప్రశ్న, మనుషులు దీపం వెలిగించి డాష్ కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఆప్షన్ ఏ మంచము, కుంచము, దీపస్తంభము, గదిలో. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. ఐదవ ప్రశ్న, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి డాష్ త్రొక్కబట్టుకే గాని మరి దేనికిని పనికిరాదు. ఆప్షన్స్ దేవుడితో, శిష్యులతో, మనుషుల చేత, దేవదూతలతో. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. ఆరవ ప్రశ్న, ధర్మశాస్త్రమునైనను డాష్ వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆప్షన్స్ యాజకుల, ప్రవక్తల, న్యాయాధిపతుల, దేవుని. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. ఏడవ ప్రశ్న, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు దేనికి లోనగును? ఆప్షన్స్ విమర్శకు, శాపానికి, నరకాగ్నికి, తీర్పుకు. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. ఎనిమిదవ ప్రశ్న, నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన డాష్ ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. చూపుయందు, దేహముతో, హృదయమందు, మనస్సునందు. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. తొమ్మిదవ ప్రశ్న, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను డాష్ ద్వేషించుడి, నిందించుడి, దూషించుడి, ప్రేమించుడి. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. 10వ ప్రశ్న, నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశం తోడనవద్దు. అది దేవుని డాష్ పట్టణము, రాజ్యము, సింహాసనము, పాదపీఠము. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి కొన్ని ప్రశ్నలు షేర్ చేసి ఉండగా వీలైతే తప్పకుండా వాచ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపలో మరొకసారి నెక్స్ట్ చాప్టర్తో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.